ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో కృత్రిమ మేధస్సు అని అంటాము. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మానవ నిర్మిత చైతన్యం. ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది, మానవ నిర్మిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మానవుడు నిర్మించిందే కాబట్టి ఎప్పటికీ మానవుడే శ్రేష్ఠుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం తొలిసారిగా 1956 సంవత్సరంలో ఉపయోగించబడింది. ఈ పదాన్ని జాన్ మెక్కార్థీ అనే అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. 1956లో డార్ట్ మౌత్ కాన్ఫరెన్స్ అనే శాస్త్రీయ సమావేశంలో ఆయన ఈ పదాన్ని ఉపయోగించి మానవ మేధస్సును అనుకరించగల యంత్రాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పరిశోధనలను ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గాడ్ ఫాదర్స్ ఆఫ్ ఏఐ అని పిలువబడే వారు 3 ప్రముఖ శాస్త్రవేత్తలు: జెఫ్రీ హిల్టన్, యోషువా బెంగియో మరియు యాన్ లికోన్. వీరు డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్ల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారు. 1980 నుండి వీరు అన్పాపులర్ అయిన న్యూరల్ నెట్వర్క్స్ మీద పరిశోధనలు కొనసాగించి చివరకు వాటి ద్వారా కంప్యూటర్ విజన్, స్పీచ్ రికగ్నిషన్ మరియు భాషా ప్రాసెసింగ్ రంగాల్లో విప్లవాత్మక పురోగతిని దోహదపడ్డారు. వీరి సేవలకు గుర్తింపుగా 2018లో వీరికి ట్యూరింగ్ అవార్డు లభించింది. ఈ అవార్డు కంప్యూటింగ్ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించబడుతుంది. వీరిలో జెఫ్రీ హిల్టన్ ను ప్రత్యేకంగా ది గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని కూడా అంటారు. అయితే ప్రాచీన ఏఐ పట్టుక విషయంలో జాన్ మెక్కార్థీని ఫాదర్ ఆఫ్ ఏఐగా గుర్తిస్తారు. ఎందుకంటే 1956లో ఆయనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు కాబట్టి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసే విధానం అనేది మానవ మేధస్సును అనుకరించేలా కంప్యూటర్లను అభివృద్ధి చేయడమే. అనుకరించడం అంటే ఇమిటేట్ చేయడం. ఇమిటేట్ చేయాలంటే ముందుగా కంప్యూటర్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి మొత్తం నేర్చుకోవాలి. ఉదాహరణకు ఒక కంప్యూటర్ హిస్టరీ టీచర్ లాగా ఇమిటేట్ చేయాలంటే హిస్టరీ టీచర్ నేర్చుకున్నదంతా కంప్యూటర్ కూడా నేర్చుకోవాలి. కంప్యూటర్ ఎలా నేర్చుకోవాలి అని ఒక అల్గారిథం ప్రిపేర్ చేస్తారు. మీరు గమనించాల్సింది ఏమిటంటే ఈ అల్గారిథం ఒక మనిషే తయారు చేయాలి. కంప్యూటరే అల్గారిథం ప్రిపేర్ చేసే వారిలా ఇమిటేట్ చేయాలంటే అది ఎలా చేయాలన్న అల్గారిథం మళ్ళీ మనిషే ప్రిపేర్ చేయాలి. This is Bora's Touch. చిటికి నేనిచ్చే అడిషనల్ ప్రోగ్రామింగ్. అల్గారిథం అనేది ఒక సమస్యను పరిష్కరించేందుకు లేదా ఒక పని చేయడానికి రూపొందించిన స్టెప్ బై స్టెప్ నియమాల సమాహారం. ఇది సాధారణంగా 3 ప్రధాన భాగాలుగా కలిగి ఉంటుంది. ఇన్పుట్ అంటే అల్గారిథం స్వీకరించే డేటా. ప్రాసెసింగ్ స్టెప్పులు అనగా అనుసరించాల్సిన నియమాలు, లాజిక్, షరతులు, లూపులు. మరియు అవుట్పుట్ అంటే తుది ఫలితం. ఒక అల్గారిథం తయారు చేయాలంటే ముందుగా సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఎలాంటి డేటా ఇవ్వాలన్నది మరియు ఎలాంటి ఫలితాన్ని ఆశించాలో నిర్ణయించాలి. తరువాత ఆ ఫలితానికి దారితీసే ఖచ్చితమైన సూచనలను ఏర్పాటు చేయాలి. ఈ సూచనలను మొదట సులభంగా పసందు చేసుకునే విధంగా స్యూడో కోడ్ రూపంలో రాయవచ్చు. ఆ తర్వాత దాన్ని ప్రోగ్రామింగ్ భాషలో రాసి పరీక్షించి అవసరమైతే మెరుగులు చేర్చాలి. ఉదాహరణకు 2 నంబర్లను కలిపే అల్గారిథంలో మొదట ఆ నంబర్లు తెలుసుకోవాలి, తరువాత వాటిని కలిపి ఫలితాన్ని చూపించాలి. ఈ విధంగా అల్గారిథం అనేది ఒక స్పష్టమైన శ్రేణిబద్ధమైన సూచనల సమాహారం. ఈ అల్గారిథంలో రాసిన స్టెప్ల ప్రకారం కంప్యూటర్కి హిస్టరీ రిలేటెడ్ డేటా అంతా ఫీడ్ చేస్తే అల్గారిథం ప్రకారంగానే ఆ డేటాని ప్రాసెస్ చేసుకొని యూజర్ అడిగిన ప్రశ్నలకు సెకండ్లలో అల్గారిథంలో చెప్పబడినట్లు అవుట్పుట్ లేదా జవాబులు ఇస్తుంది. మీరు ఏదైనా సమాచారాన్ని సేకరించడానికి ఇంటర్నెట్లో గంటల తరబడి వెబ్సైట్లు వెతికి తీసే ఇన్ఫర్మేషన్ని ఏఐ సాఫ్ట్వేర్, ఉదాహరణకు చాట్ జీపీటీ, క్షణాల్లో తీసి ఇస్తుంది. ఏఐ సాఫ్ట్వేర్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉండడంతో ఇది ఇచ్చే ప్రతి రెస్పాన్స్ 100% అక్యురేట్గా ఉండకపోవచ్చు. ఈ విషయం ఏఐ సాఫ్ట్వేర్లలో ఈ నోట్ రూపంలో తెలియజేయబడుతుంది. ఉదాహరణకు చాట్ జీపీటీలో చాట్ జీపీటీ కెన్ మేక్ మిస్టేక్స్, చెక్ ఇంపార్టెంట్ ఇన్ఫో అని రాసి ఉంటుంది. గూగుల్ ఏఐ మోడ్లో ఈ నోట్ ఉంటుంది. ఏఐ రెస్పాన్సెస్ మే ఇంక్లూడ్ మిస్టేక్స్, లెర్న్ మోర్. ఈ నోటీసులు ఏం ప్రూవ్ చేస్తున్నాయంటే ఏఐ నిర్వాహకులు చెప్పుకున్నంత పర్ఫెక్ట్గా ఏఐ టెక్నాలజీ లేదు. పర్ఫెక్ట్ అవ్వటానికి ఎంత టైం పడుతుందో తెలీదు. కానీ ఉన్న దాంట్లో చిన్నవి, మీడియం సైజ్ పనులకు ఏఐ పనితీరు నచ్చి సాఫ్ట్వేర్ వెండర్లు ఈ టెక్నాలజీని అడాప్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు తెలిపినట్టు ఇంకొక రీజన్ అడాప్ట్ చేయడానికి
ఎక్కడ మార్కెట్లో వెనక పడిపోతామన్న భయం.